సంభావ్యత మీద టార్గెట్ 28లో ప్రశ్నలు చూస్తున్నాం కదా. లాస్ట్ వీడియోలో 2 డైస్ వేస్తే వచ్చేటువంటి ఎగ్జాస్టివ్ కేసెస్ లిస్ట్ చేశాను. ఇప్పుడు ఆ 2 డైస్ 2 పాచికలు వేస్తే వచ్చేటువంటి ప్రశ్నలలో ఫస్ట్ ప్రశ్న చెప్తున్నాను మీకు. ఫస్ట్ ప్రశ్న ఏమిటి అంటే, when 2 dice are cast, what is the probability of 4 appears at least 1 on 1 dice? 2 పాచికలు వేస్తే 4 కనీసం ఒక పాచికపై వచ్చే సంభావ్యత ఎంత? When 2 dice are cast, what is the probability exactly one of the dice should show 4 ఖచ్చితంగా ఒక పాచికపై వచ్చే సంభావ్యత ఎంత? What is the probability that both dice should show 4? రెండింటిపై 4 వచ్చే సంభావ్యత ఎంత? No dice show 4. What is the probability? No dice show 4. 4 అసలు రాని సంభావ్యత ఎంత? ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయాలంటే మనము ఎగ్జాస్టివ్ కేసెస్ తీసుకోవాలి. ఎగ్జాస్టివ్ కేసెస్ 36 ఎలా లిస్ట్ చేయాలో లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు అనుకూల ఘటనలు ఏంటి? 4 ఉండాలి. 1 ఇక్కడ 2, 1 more ఇక్కడ 1 ఇక్కడ ప్రతి దాంట్లోనూ 4 ఉంది 6 కాబట్టి 6 ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది అంటే 1 1 1 3 9 10 11లలో మనకి 4 కనీసం ఒకసారి ఉంది. అంటే రెండిట్లో ఉన్నది కూడా 2 4లు కూడా కనీసం ఒక దాంట్లో ఉంది. 4 కనీసం 11 టైమ్స్ అపియర్ అయింది. ఎన్నిసార్లు అపియర్ కాలేదు అంటే 25, ఎందుకంటే 36లోంచి 25 తీసేయాలి. ఇప్పుడు మనం ఆన్సర్స్కి వద్దాం. ఆన్సర్స్కి వచ్చినట్లయితే ఇప్పుడు కనీసం ఒక పాచికపై వచ్చే సంభావ్యత ఎంత? 11/26. 4 ఖచ్చితంగా ఒక పాచికపై వచ్చే సంభావ్యత ఎంత? 11/36. 11/36 10/36. 4 రెండింటిపై వచ్చే సంభావ్యత ఎంత? ఒకటే కేసు ఉంది 1/36. 4 అసలు రాని సంభావ్యత ఎంత? 25 కేసులలో ఉంది. ఈ కేసులన్నీ కూడా ఎలా వచ్చాయి? మనకి 4 ఫేవరబుల్ కేసెస్ బై ఎగ్జాస్టివ్ కేసెస్ వచ్చాయి. ప్రతి దాంట్లోనూ మీరు ఫార్ములా రాయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి. మనకి 4 కనీసం ఒకసారి ఎన్నిట్లలో ఉంది? 11 ఉంది. అసలు లేనిది ఎన్ని ఉన్నాయి? 25. 2 ఎన్నిలో ఉన్నాయి? 1 ఉంది. మీరు కనీసం ఒకసారి అన్నప్పుడు 2 కూడా ఇన్వాల్వ్ చేస్తే 11 కేసులలో 4 అపేర్ అవుతుంది. ఒక కేసులలో 2 అపేర్ అవుతుంది. అసలు మనకి ఎప్పుడు ఉంటుంది? మనకి ఎన్ని కేసులలో ఉంటుంది? అసలు రానిది 25 కేసులు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం సొల్యూషన్.